అందరు నమస్తే. ఇట్లాంటి వార్తలు చెప్పకూడదు అనుకుంటే కూడా చెప్పాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే ఏపీలో రిటైర్ అయిన వాళ్ళు, ఏపీలో వీఆర్ఎస్ తీసుకున్న చాలామంది చంద్రబాబు నాయుడుకి చాలా అతి దగ్గరగా ఉండే వాళ్ళంతా తెలంగాణలో వచ్చి ఏదో ఒక పదవి కొట్టేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం ఇస్తుంది ఆ పదవులు. ఎందుకు మరి ఆ పదవులు వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి, ఎంతమంది? ఇప్పుడు 4 అయినరు 8 నెలల కాలంలో 4 మెంబర్స్, 4 ఆఫీసర్స్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు వచ్చి ఇక్కడ పదవులు, ఇక్కడ సలహాదారులు, లేకపోతే ఇక్కడ ఇంకొకటి చెప్తా మీకు. ఈయన నిమ్మగడ్డ రమేష్ రీసెంట్గా నిన్న కాదు మొన్ననే శనివారం నాడు నియామకం చేసిండ్రు. దేనికి నియామకం చేసిండ్రు? నిమ్మగడ్డ రమేష్ కుమార్ని తీసుకొచ్చి హైదరాబాద్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఉంటుంది ఆస్కి, దానికి చైర్మన్ చేసి పడేసిండ్రు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ను పట్టుకొచ్చి హైదరాబాద్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అని ఆస్కి అంటాం మనం దానికి డైరెక్టర్ జనరల్ అయిపోయింది ఆయన నిమ్మగడ్డ రమేష్ కుమార్. 2016లో ఏపీలో, 2016 అంటే తెలుసు కదా, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పుడున్నప్పుడు ఎన్నికల కమిషనర్గా పనిచేసిండు. తర్వాత రిటైర్మెంట్ అయిపోయిండ్రు. తర్వాత ఇంకేమేమో చేసిండ్రు. లాస్ట్కు ఈయన పెద్ద కథ నడిపించాడు. ఈయన చంద్రబాబు నాయుడికి చాలా దగ్గర మనిషి, చాలా దగ్గర మనిషి. మొన్న ఎలక్షన్స్ ముందు ఒక దుకాణం పెట్టిండు, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని ఒక దుకాణం పెట్టిండు. దుకాణం పెట్టి ఆ వాలంటీర్స్ మీద కోర్టులో కేసు చేసింది చూడు ఈయననే. వాలంటీర్స్ వ్యవస్థ మీద ఎలక్షన్స్ ముందు ఏపీలో కేసు చేసింది ఈయననే. చంద్రబాబు నాయుడు తరఫున కేసు చేసిండు. చంద్రబాబు నాయుడు మనిషి, దాని డౌట్ లేదు. నిమ్మగడ్డ అంటే అర్థమైంది కదా మీకు, ఏ గడ్డనో ఇది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనేది ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఎవరు లేనట్టు, తెలంగాణలో ఎవరు తెలివైనలో లేనట్టు, రిటైర్మెంట్ అయిన ఐఏఎస్ లేనట్టు, అసలు ఎవరు తెలంగాణలో పనికిరాదన్నట్టు ఈ గవర్నమెంట్ ఎందుకు ఆందోళన తీసుకొస్తుందో అర్థమైతే లేదు. అది చంద్రబాబు నాయుడు మనసం పట్టుకొచ్చి ఈడ పోస్టింగ్ వేయడం ఏందో అర్థమైతే లేదు. ఆయన డైరెక్టర్ జనరల్ అయ్యండి ఇప్పుడు ఈడ. అంతకుముందే ఈ ముగ్గురు కూడా అయినారు. సూర్యదేవర ప్రసన్న కుమార్ గురించి ఇంతకుముందే చెప్పిన. ఎప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రాగానే, వీళ్ళు ఎప్పుడు వచ్చారు? డిసెంబర్లో వచ్చిండ్రా? జనవరిలో అసెంబ్లీ ఉంది కదా మన తెలంగాణ అసెంబ్లీకి సలహాదారు పోస్ట్ ఇచ్చారు ఆయనకి. అసలు రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఆ పోస్ట్ లేదు అసలు, కానీ ఆ పోస్ట్ ఇచ్చారు ఆయనకి. ఆ పోస్ట్ వచ్చేసింది. ఆ పోస్ట్లో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రాగానే అక్కడ పోయి శాసన మండలి సెక్రటరీ జనరల్ అయ్యాడు. అక్కడ పోయి సెక్రటరీ జనరల్ అంటే మన దగ్గర సెక్రటరీ ఉన్నాడు కదా, అట్లా అక్కడ మన దగ్గర సెక్రటరీ ఉన్నందుకు అటు సెక్రటరీ పోస్ట్ లేదు, అట్లా ఆయన అయ్యాడు. తర్వాత ఆదిత్యనాథ్ దాస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సలహాదారు. ఇప్పుడు కూడా మన తెలంగాణలో ఇరిగేషన్ ఆఫీసర్ లేరు, తెలంగాణ నీటిపారుదల మీద అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఈయన తీసుకొచ్చి ఆదిత్యనాథ్ దాస్, ఈయన కూడా చంద్రబాబు నాయుడికి అతి దగ్గర. ఈయన ఏకంగా చంద్రబాబు నాయుడు దగ్గరికే పోయిండు. ఈయన శ్రీనివాసరాజు వచ్చేసి ఇప్పుడు ఇన్ఫ్రా డెవలప్మెంట్ కార్పొరేషన్కు సలహాదారుడు. ఆయన కూడా సలహాదారుడే. ఆయన ఇరిగేషన్ సలహాదారుడు, ఈయన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇక రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అసలు చంద్రబాబు నాయుడు మనుషులకు ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్లో ఇన్ని పోస్టులు ఎట్లా వస్తున్నాయి? తెలంగాణలో ఏమవుతుంది? తెలంగాణ ప్రభుత్వంలో ఏమవుతుంది? తెలంగాణలో ఎవరు తెలివినోళ్ళే లేరా? తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఆఫీసర్లు, తెలంగాణ భౌగోళిక పరిస్థితుల మీద అవగాహన ఉన్న వాళ్ళు, తెలంగాణ ప్రజల మీద అవగాహన ఉన్న వాళ్ళు, జీవితాల మీద అనుభవం ఉన్న వాళ్ళు ఎవ్వరూ లేరా? ఆంధ్ర వాళ్ళే మళ్ళీ తెలంగాణ వచ్చి మళ్ళీ పోస్టులు కొట్టేయాలనా? ఏం జరుగుతుంది అసలు? మనోళ్ళు తెలంగాణలో ఆడ పనిచేస్తుంటేమో పట్టుకొచ్చారు, ఈయన పని చేయాలి, ఆడ పని చేయొద్దని. ఆంధ్రోళ్ళందరూ పట్టుకొచ్చి పైన ఆఫీసర్లను పెడుతున్నారు. వరుసగా ఆఫీసర్లు, సలహాదారులు ఈ పోస్టులు ఇస్తున్నారు. కింద మనోళ్ళు వాళ్ళ సలహాదారులు, పెద్ద మనుషులు సలహాలు ఇస్తారు కదా, వాళ్ళ సలహాదారులు ఆంధ్రోళ్ళందరూ వచ్చి ఇక్కడ సలహాదారుల పోస్టులో ఇముడుతున్నారు. ఎట్లా వస్తున్నారు వీళ్ళందరూ? ఎవరు? చంద్రబాబు నాయుడు దగ్గర మనుషులు నిమ్మగడ్డ రమేష్ కుమార్తో సహా అందరూ ఎట్లా వస్తున్నారు? ఏమవుతుంది తెలంగాణ ప్రభుత్వంలో? ఇది తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. మన డబ్బులు, మన తిండి, మన ఆస్తి, వాళ్ళకి ఇచ్చే జీతాలు ఎవరివి? మనవే, మనం కట్టే ట్యాక్స్లే. వాళ్ళకి మంచిగా ఆఫీస్ కార్లు ఉంటాయి, మన గవర్నమెంట్ కార్లే. జీతాలు, వాళ్ళకి పిఏలు, డ్రైవర్లు, ఇంకా ఏమేమి ఇస్తారో ఇంకా నాకు తెలిసి మామూలుగా ఇచ్చేదానికన్నా ఎక్కువనే ఇస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మనుషులు కదా, ఇక్కడ వాల్యూ ఎక్కువ. చంద్రబాబు నాయుడు మనుషులకు తెలంగాణలో వాల్యూ ఎక్కువ అయిపోయింది. తెలంగాణలోకి వాల్యూ లేదు. మళ్ళీ ఏడిగిపోతుంది సమాజం, ఏడిగిపోతుంది సర్కార్. ఏమవుతుంది తెలంగాణ ప్రభుత్వంలో? దీన్ని తెలంగాణ ప్రజలు ప్రశ్నించాలి. ఇక్కడ ఎవరూ లేనట్టు తెలంగాణ ప్రజల మీద తీసుకొచ్చి ఎవరెవరో రుద్దడం ఏంది? వీళ్ళెవ్వరు ఇక్కడ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కాదు, తెలంగాణలో వీళ్ళేం ఉద్యమం చేసిన వాళ్ళు కాదు, తెలంగాణ ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు కాదు. అవసరమైతే తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు. ఈ 10 సంవత్సరాలు ఆదిత్యనాథ్ దాస్ అనే వ్యక్తి
తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద రకరకాల కంప్లైంట్ చేసిండు అక్కడ పోయి సిడబ్ల్యూసీకి, కేంద్ర ప్రభుత్వానికి, పాలమూరు రంగాడి మీద, కాళేశ్వరం మీద, అన్ని ప్రాజెక్టుల మీద ఈ ప్రాజెక్టుకి అనుమతించొద్దు, పనులు చేయించొద్దు అని ఆయన పట్టుకొచ్చి సలహాదారు పెట్టుకుంటారు. ఎటు పోతున్నాం మనం? శ్రీనివాసరాజు ఇన్ఫ్రాస్ట్రక్చర్, తెలంగాణలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలిసినోడే లేడు. శ్రీనివాసరాజు తీసి చేయాలి. ఇప్పుడు నిమ్మగడ్డ తీసుకొచ్చి ఈ పని చేశారు. అసెంబ్లీకి లేనిపోని పోసి తీసుకొచ్చి ప్రసన్న కుమార్ని పెట్టి మళ్ళీ చంద్రబాబు రాగానే అడ్జస్ట్మెంట్ చేసి ఇక్కడి నుంచి అక్కడ. తెలంగాణ ప్రజలు దీనికి చాలా క్షుణ్ణంగా ఆలోచించాలని యాజ్ ఏ తెలంగాణ జర్నలిస్ట్గా నేను కోరుతున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.